కింగ్డమ్ సినిమా ఫస్ట్ రివ్యూ బొమ్మ బ్లాక్ బస్టర్ అదిరిపోయింది, కేక ఉంది. సో మరి ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటే సినిమా రాకుండానే ఫస్ట్ రివ్యూ ఏంట్రా బాబు అని అందరూ అనుకుంటారు. కాకపోతే మనకు సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత చూసిన వాళ్ళందరూ చెప్పే రివ్యూ కావచ్చు, అదేవిధంగా సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత కొంతమంది ప్రముఖులకి ఎవరైతే మూవీ టీం వాళ్ళు చూపించాలనుకుంటున్నారో ఆ టీం చూసిన తర్వాత చెప్పే రివ్యూస్ అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకునేది. అయితే కింగ్డమ్ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి బజ్జే ఉందన్నమాట. ఎందుకంటే మన విజయ్ దేవరకొండ గారి లైఫ్లో ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా అవన్నీ కూడా సపరేట్. ఈ యొక్క కింగ్డమ్ అనేది ఒక సపరేట్ జానర్. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి హిట్ ఇస్తుంది అనే నమ్మకం స్టార్టింగ్ నుంచి కూడా అందరిలో ఉండిందనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ రివ్యూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దానికి డబుల్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి జూలై 31కి కింగ్డమ్ సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ సినిమాలో యాక్టింగ్ చూసుకుంటా ఉంటే మన విజయ్ దేవరకొండ గారు ఇప్పటి వరకు చాలా సినిమాలు అంటే అందరికన్నా కూడా చాలా డిఫరెంట్గా ఆయన యొక్క మాట్లాడే విధానం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, అందరూ కూడా ముద్దుగా రౌడీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. రౌడీ ఫ్యాన్సే కూడా విజయ్ గారికి ఉంటారు. అండ్ ఇప్పుడు సెన్సార్ బోర్డు ఏం చెప్పింది రివ్యూ అంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది చాలా అద్భుతంగా వచ్చింది. డ్యూరేషన్ కూడా 2 గంటల 42 నిమిషాల వరకు కూడా వచ్చింది. అండ్ కొన్ని చోట్ల చిన్న అంటే రక్తం మార్కలు ఉన్నాయి. సో వాటిని కలర్ చేంజ్ చేయమని చెప్పేసి U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత మన సందీప్ రెడ్డి వంగ గారికి కూడా ఈ సినిమా చూపించడం జరిగిందంట. సో మరి ఆయన అయితే ఈ సినిమాకి ఇచ్చిన ఎలివేషన్ కూడా అంత ఇంత కాదు. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే ది బెస్ట్ యాక్టింగ్ ఈ సినిమాలో చేశారని చెప్పేసి కూడా మనకు సందీప్ గారు చెప్పారు. అదేవిధంగా ఒక 40 నిమిషాల సినిమా ఉంటుంది ఈ మొత్తం ఓవరాల్ సినిమాలో. ఖచ్చితంగా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఆ 40 మినిట్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్లీ సినిమా హిట్ అవుతుంది, అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదని చెప్పేసి కూడా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. సో మరి సందీప్ రెడ్డి వంగ గారు ఈ సినిమా గురించి ఇంత మంచి రివ్యూ ఇచ్చారంటే డెఫినెట్లీ ఇంకా సినిమా హిట్ అవుతుంది, ఎలాంటి అనుమానం అక్కర్లేదని చెప్పేసి కూడా ఫ్యాన్స్ కూడా చాలా అంటే గుండె మీద చేసుకొని ఓకే 31కు సినిమా వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒక నమ్మకంతో అయితే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఫస్ట్ రివ్యూ విన్న తర్వాత సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు ఇంకా భారీగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు.